ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. సామెతల గ్రంథం 11:18 ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ప్రకారం నీతిని నిత్యము విత్తాలని ప్రభు మన పట్ల కోరుచున్నాడు. అలా నీతిని విత్తినప్పుడే శాశ్వతమైనటువంటి బహుమానాన్ని మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము మనుషుల ఎదుట మరియు దేవుని ఎదుట సరైన పనులు చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని దైవికమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని మన దగ్గర నుండి ఎవరు కూడా తీసివేయలేరు, ఎందుకంటే మనం నీతిని విత్తాము కాబట్టి. నేడు చాలామంది అనీతిమంతులుగా దేవుని ఎదుట దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో మోసంతో జీవించేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే నిజాయితీ లేనటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాలు ఎప్పుడు కూడా అబద్ధాలతో జీవించేటువంటి వ్యక్తులను మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో ఎప్పుడైతే నిజాయితీగా నీతిగా మనం జీవిస్తామో దేవుడు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపడం ప్రారంభిస్తాడు, దీవించడం ప్రారంభిస్తాడు. అందుకే అన్నాడు, నీతిని విత్తండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి మన జీవితంలో శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుకునే కృపను మనకు అనుగ్రహించబడింది. కాబట్టి నీతిని విత్తుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన గుండెల్లో ఫలించుకున్నాడు. ఆమె తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకమందున్న తండ్రి, నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. దేవా, రాత్రంతా కాచారు, వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత దయచేసి దేవా, నీతిని విత్తేవారు ఖచ్చితంగా బహుమానం పొందుతారని మీ వాక్యంలోని వాగ్దానంకే మీకు వందనాలు చెల్లిస్తాం. మేము పనిచేస్తున్న స్థలంలో మేము అన్యాయము, తప్పుడు, నిందారోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మీ కృప, మీ సహాయం దయచు. మేము నీతిగా చేస్తున్న పనులకు తగిన బహుమానం పొందు కృప మాకు దయచు. ప్రభా, ఈరోజు నీతిలో నడవడానికి, యథార్థంగా పనిచేయడానికి మరియు మేము ప్రతి పనిలో బలపరచండి, ఘనపరచండి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అదే మార్గంలో నడిపించు, మమ్మల్ని నిరుత్సాహపరచవద్దు. ఎందుకంటే ఆయా కాలంలో పరిపూర్ణమైన మీ యొక్క బహుమానం తప్పకుండా మాతో వచ్చినని మేము నమ్మచ్చు. మీ వాక్య ప్రకారం స్థిరమైన పునాదిపై మా జీవితాన్ని నాటండి, మరి మాకు గొప్ప ప్రతిఫలాలు దయచు. శాశ్వతమైన మీ అనుగ్రహంతో నింపబడినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు అన్నిటి నుంచి విడిపించు. ఏదైనా దేవునితో నింపి మీ కృపలో నడిపించమని మమ్మల్ని బలపరచు. నీ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్.